హ్యాపీ సండే ఈరోజు. సో టుడే ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడ నుండి మోటో వ్లాగింగ్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై హెల్మెట్ కాదు, మా అన్నయ్యది. దీన్ని పట్టుకొని దీని మీద ఒక కెమెరా మౌంట్ చేసుకొని ఆ వ్యూస్ని చూసుకొని ఇంకా వెళ్ళడమే. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు ఇంకా, బట్ అలాగ వెళ్ళి అటు నుండి అంటే ఏమైనా చూసుకొని వద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇది యాక్షన్ కెమెరా 4 డీజే యాక్షన్ కెమెరా. సో దీన్ని పట్టుకొని దీని మీద మౌంట్ చేసి ఇంక స్టార్ట్ అయిపోవడమే. ఆ క్లిక్ సౌండ్ రావాలన్నమాట. ఓకే, ఫైనల్లీ ఇంకా రెడీ అయ్యాను. సో బైక్ మీద ఎక్కి అక్కడ నుండి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అండ్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. నౌ వేరే వ్యూలో కలుద్దాం. బాయ్. దేవుడా, కీస్ మర్చిపోయాను. ఫోర్త్ టైం అబ్బా పైకి ఎక్కడం. దేవుడా. అండ్ వీడు మా డామినర్ గాడు అండ్ దిస్ ఈజ్ హిమాలయన్. తమ్ముడు కొంచెం స్లోగా ఓవర్టేక్ చేసినప్పుడు కానీ లేదా కొన్నిసార్లు పుల్ చేయాలనిపిస్తుంది కదా, ఆ టైంలో కానీ అంటే పుల్ చేయాలని టైంలో కానీ ఒక కిక్ ఇస్తుంది అనమాట. సో ఫాస్ట్ డ్రైవ్ చేయాలని కాదు కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. ఎస్, అండ్ ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు తెలిసిందే. దిస్ ఈజ్ హిమాలయన్. టెంపరేచర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, హీట్. దాంట్లోని ఇంజిన్ కూడా చాలా హీట్ ఎక్కుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ కేఎస్ఆర్టీసీ. ఇక్కడ ఏమంటారు వాటిని, దీస్ ఆర్ ద గవర్నమెంట్ బస్సెస్ ఆఫ్ కేఎస్ఆర్టీసీ. సో యూ కెన్ సీ దట్ but the private buses are too fast, like rockets. ఇది ఒక మంచి వ్యూ. మా ఊరు ఎంటర్ అవుతున్నప్పటికి మంచి వ్యూ. డాగిష్ బాయ్ సైడ్ ఏదో. ఇంకంతే అమ్మా సంగతులు. ఆల్రెడీ ఫస్ట్ టైం రికార్డ్ చేసింది ఏం రికార్డ్ అవ్వలేదు. సో దట్ సెకండ్ టైం రికార్డ్ చేయాల్సి వస్తుంది. నో ఇష్యూస్, జస్ట్ లర్నింగ్ అంతే. I hope you like this video and please do subscribe. కొంచెం బూస్ట్ వస్తుంది నాకు కూడా, సో దట్ ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, రైడింగ్ ఈ వీడియోస్ కానీ, డ్రైవింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, నా డ్యూటీ కానీ, అన్ని కానీ మొత్తం ఈ ఛానల్లోనే ఉంటాయి. సో చేసుకోండి బ్రోస్, ఫ్యామిలీ బ్రోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాయిస్ ఎక్కువ ఉంటే మాత్రం ఐ విల్ ట్రై టు రెడ్యూస్ ఇట్ యూజింగ్ AI. ఇఫ్ ఐ కాంట్ డూ దట్ ఫ్రమ్ అనదర్ వ్లాగ్, ఐ యూజ్ డిఫరెంట్ మైక్. ఓకే, ఐ విల్ యూజ్ డిఫరెంట్ మైక్. ఇదైనా రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు. అవుతుందనే చూపెట్టింది, ఇందాక కూడా ఇలాగే చూపెట్టింది, బట్ ఎగిరిపోయాయి, డేటా అంతా ఎగిరిపోయింది.
సో లెట్స్ సీ ఇది ఎలాగవుతుందో, ఎంతవరకు అవుతుందో. దీన్ని పోర్ట్రేట్లో కూడా పెట్టి తీయాలబ్బా. పోర్ట్రేట్ వీడియో నాకు రావట్లేదు, ఎలాగా మౌంట్ చేయాలో నాకు అంత ఐడియా రావట్లేదు. కామెంట్ బాక్స్లో చెప్పండి కొంచెం. ఒక్క రైల్వే కంటెంట్ కోసమే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయలేదు. సో బేసిక్గా ఏమంటే అన్ని మిక్స్ ఉంటాయి అన్నమాట. నా డైలీ బ్లాగింగ్ కానీ, లైక్ ఏమైనా ఫుడ్ తిన్నా లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేసినా అవన్నీ ఈ ఛానల్లో కన్సిడర్ చేస్తాం అన్నమాట. నాదేనే కాదు, మా అన్నీది. సో మా అన్నీది ఏదైనా కంటెంట్ తీసుకుని వచ్చిన, మొన్న రీసెంట్గా గోవా వెళ్ళాడు కానీ రికార్డ్ చేయలేదు ఏమి. ఈసారి రికార్డ్ చేస్తే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కంటెంట్ ఏమైనా వస్తే అది కూడా ఎడిట్ చేసి పెడతాను. అండ్ ఐఎమ్ ఆల్సో లర్నింగ్ ఎడిటింగ్. అండ్ కొన్ని టిప్స్ కూడా ఎవరైనా సజెస్ట్ చేస్తే ఐ విల్ ఇంప్రూవ్ ఎడిటింగ్. సో చూడడానికి బాగుంటుంది, వ్యూ కానీ ఏమైనా చూడడానికి బాగుండాలి కాబట్టి అదే అబ్బా. ఇంకా చెప్పండి ఏమైనా. సో నాకు తెలిసింది మీకు షేర్ చేసుకుంటా, మీకు తెలిసింది నాతో షేర్ చేసుకోండి. ఓకే. ఏమంటారు, హ్యాండిల్ బార్ రైజర్స్ వేయడం వల్ల ఏమో కానీ అంత స్టెబిలిటీ అనిపించదు నాకు. వీటి వల్ల ఈ హ్యాండిల్ కూడా కొంచెం రైట్ సైడ్ టిల్ట్ అవుతున్నట్టే ఉంటుంది, టిల్ట్ అవుతున్నట్టు. ఇది అబ్బా, మళ్ళీ రేపటి నుండి బ్యాక్ టు వర్క్ వెళ్ళాలి, హోంవర్క్లు చేయాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ప్రాక్టికల్ సెక్షన్. ఆ ప్రాక్టికల్ సెషన్ అయితే విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఈ క్లాస్లోనబ్బా చెప్పేది బాగానే ఉంటుంది కానీ తెలుసు కదా ఎప్పుడో వదిలేసాం కాబట్టి అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. చదవాలి, హోంవర్క్లు ఇస్తున్నారబ్బా, హోంవర్క్లు చెయ్యాల్సి వస్తుంది. 10th క్లాస్ పిల్లడికి హోంవర్క్లు ఇస్తుంటే ఈ మధ్య చెయ్యట్లేదు, మేము చేయాల్సి వస్తుంది. చేయకపోతే మళ్ళీ నీకు అటెండెన్స్ కట్టు, ప్రిన్సిపల్ దగ్గర పట్టుకెళ్తా. ఇది కాదు, డిసిప్లినరీ నోట్, ఒక మెమో, గెట్ అవుట్. దీనికి పర్ఫెక్ట్ రోడ్స్. ఇదేదో చిన్న ఊరు వచ్చింది. కన్నడ కూడా చదవడం రాదమ్మా, కంగారు పడవద్దు. చిన్న ఊర్లో, అన్నీ చాలా చాలా చిన్న ఊర్లో. లైక్ ఇదిగోండి, ఇదే చెట్టు ప్రీవియస్ టైం లైక్ జూన్ జూలైలో వచ్చినప్పుడు రోడ్డు మొత్తం కవర్ చేసి ఉండేది. ఇప్పుడు చూస్తే కంప్లీట్గా అంటే ఎలాగ ఉండేది. నీమ్ ట్రీ అది, మనం ఇప్పుడు చూసుకుంది వేప చెట్టు. ఇలా ఉండే చెట్టు అలాగైపోయింది. అండ్ ఇక్కడ నుండి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్. సో ఇది కూడా ఒక డ్రై అయిపోయింది, ఇది కూడా డ్రై అయిపోయింది. మర్చిపోయినా బా, విండ్షీల్డ్ కూడా క్లీన్ చేయాలి, సో దట్ విజన్ బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు బాగుంటుంది, కానీ ఇంకా ఇంకా క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే రోడ్లకి బీస్ట్ కొంచెం సైడ్ వెళ్ళన్నా, వెనక మంచి మంచి ఐటమ్స్ పెట్టుకున్నాం దిగిపోవడానికి. ఇటు వెళ్ళాలో తెలీదు. అండ్ అక్కడ రైడర్స్ కూడా ఉన్నారు. పాత హిమాలయన్ ఒకటి, బుల్లెట్ ఒకటి. రైట్ వెళ్దాం. జై శ్రీరామ్. రైట్ అవ్వాలి. అదబ్బా వ్యూ. చాలా కోతులు ఉంటాయి, కోతులు. స్లోగా వెళ్దాం, సడన్గా వచ్చేస్తాయి అన్నమాట పైకి కాదు, మన పైకి అయితే రావు కానీ దారిలోకి వచ్చేస్తాయి. సో ఇది వ్యూ.
ఇది వ్యూ. ఇలాంటి వ్యూస్ చూస్తేనే అదిరిపోతుంది అనమాట. ఎండిపోయి చూసారా, ఇదంతా ఎండిపోయి ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఎండిపోయి. రైనీ సీజన్ మళ్ళీ ఇదే రోడ్లో ఒక విజిట్ వేస్తాను. యూ విల్ లవ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ఇలా ఉండేవి ఇలాగ అయిపోయాయి, మొత్తం డ్రై అయిపోయి. ఈ కనీసం ఈ ఎండ కూడా పడదు కింద. అండ్ వెల్కమ్ చెప్పడానికి 2 మంకీ బాబాయ్లు ఉన్నారు. దిస్ ఈజ్ ద లొకేషన్. లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఫోన్పే ఉంటే ఓకే, లేకపోతే రిటర్న్ బ్యాక్. సో రైడ్ మంచిగా అయింది. సో ఎంజాయ్ చేశాను బాగానే. బట్ చూపించలేకపోయాను బికాస్ ఆఫ్ ఏమంటారు దాన్ని, హ్యాండ్ క్యాషే కావాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ బెస్ట్. అండ్ 120 FPS షార్ట్స్ అంటూ దీనికి సపరేట్గా డెడికేట్ చేయాలి. సో 120 FPS షార్ట్స్ ఇన్ 3, 2, 1. స్టిక్ కూడా తేలేద్దింది. గోప్రో స్టిక్ తెచ్చుంటా. డీజే సారీ, గోప్రో అని వచ్చేస్తుంది. డీజే స్టిక్ తెచ్చున్నా కొంచెం పైకి నిల్చొని పెట్టి మంచి వీడియోస్ తీయచ్చు. బట్ ఐ ఫర్గాట్ దట్. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. బ్యాడ్ ఐడియా. ప్లాన్గా లేకుండా వచ్చేసాను. బట్ ఇదంతా రికార్డ్ అవ్వాలి, లేకపోతే ఇంకా బ్యాడ్ డే అనమాట. రికార్డ్ అవ్వకపోతే ఇంకా అయిపోయాయి. మాట్లాడిందంతా వేస్ట్ అని కాదు. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ రిహార్సల్లో యూజ్ చేసుకోవచ్చు. బీ పాజిటివ్ యార్. ఎటుపోతే ఏటి, బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. ట్రై చేస్తూ ఉండడమే దేనికోసమైనా. ఈ ఆల్టిట్యూడ్, చిన్న ఆల్టిట్యూడ్ అంటే ఈ ఆల్టిట్యూడ్ ఎక్కినా ఐ థింక్ చెవులు దిమ్మలు కట్టడం అంటే తెలుసు అనుకుంటా అందరికి. చెవులు దిమ్మలు కట్టేస్తాయి అనమాట. సో మళ్ళీ మనం ఏమంటారు, స్వాలో చేయాలి మమ్మల్ని. సో దట్ మళ్ళీ దిమ్మలు కట్టింది రిలీజ్ అవుతుంది ప్రెషర్ అంతా. ఇది పన్ను. నో ఇటు పన్ను వదిలిపోద్దు ఇంకో రైట్ సైడ్. అది ఈ పైకి కూడా ఎక్కించాను. ఇంకా ఏమైనా ఉంటే అది ఏదో తొక్కలమ్మ. ఇంకా ఏమైనా ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో అడుగుతానండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంటెంట్ బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా లైక్ రైల్వే ఒకటే కాదు, నాకు తెలిసింది ఏదైనా ఉంది అంటే అది ఫార్వర్డ్ చేయాలని చూస్తాను. సో మీకు ఏమైనా కావాలంటే నేను ఆ విధంగా హెల్ప్ చేయగలను. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ని కొంచెం క్లిక్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఈ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఐడియా ఉంది కదా, హిమాలయన్ 450 అంటే ఏముందబ్బా, కొంచెం వెళ్ళి ఖాళీ టైం చూసుకొని ట్రైల్ రన్ వేసి వచ్చేయండి ప్రతి బైక్కి. అలానే వెళ్ళాలనిపిస్తుంది కానీ బట్ దెర్ ఈజ్ ఏ హార్డ్ ఫ్యాక్ట్ నా వెనక. అది ఫ్యూచర్లో చెప్తాను.
లోపల మాత్రం సేఫ్టీ గేర్ ఉంటుంది, రైడింగ్ గేర్ ఉంటుంది. బట్ అవి వేసామంటే అయిపోయింది. ఇంకా ఈ మాటలు కూడా రావు నోటి నుండి. అదొక 5 కేజీలు ప్యాంట్, ఒక 3 కేజీలు ప్యాంట్ ఎక్కువ బరువులండి. సారీ, రివర్స్లో చెప్పుకుంటాను. ఈ రెండు తీసిగా షూలు ఒక 3 కేజీలు, ఈ హెల్మెట్ ఒక 2 కేజీలు, 2 ఉండదు 1.5 లైట్ వెయిట్ హెల్మెట్. దీని గురించి కూడా చెప్తాను. LS2 వై వి బాట్ LS2. ఇంకొక 1.5 కేజీ మొత్తం భరించాక మనం ఏం కర్ణుడు, రాముడు, శ్రీరాముడు కాదు కదా. అయిపోయా అక్కడితో బలహీనత అయిపోతుంది. దెబ్బకి ఎక్కామా తొక్కామా వచ్చామా అన్నట్టు అయిపోతుంది. బట్ ఐ విల్ ట్రై, కొంచెం ట్రై చేస్తాను. అది వేసుకొని కూడా బ్లాగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. బికాస్ సేఫ్టీ ఈజ్ అప్మోస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి తొక్కిన దానికన్నా బండి మీద బతుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దాన్ని వేసుకొని తొక్కొని వెళ్ళిపోతే జస్ట్ నేను నా వరకే చూస్తాను. సో ఈసారి నుండి రికార్డ్ చేయడానికి, మాట్లాడడానికి, ఎక్కువ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండర్స్టాండ్ ఎక్కడ ఏముంది, ఎలా ఉంటాయి వ్యూస్. ట్రావెలింగ్ చేసిన మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. వీ వెంట్ టు లడాక్ బట్ మిస్డ్ లడాక్ వరకు వెళ్ళడాపాం. అండ్ వీ వెంట్ టు షిమ్లా, వీ వెంట్ టు గోవా, బ్రదర్ వెంట్ టు మోటో మర్చిపోయింది. అండ్ గోవా వెళ్ళాడు. నెక్స్ట్ గోవా నుండి కన్యాకుమారి అయిపోయింది. అండ్ ఇంకా చాలా తిరిగాడు అనమాట. సో అవన్నీ షేర్ చేసుకుంటాం. ఇంకా మళ్ళీ చాలా ట్రిప్పులు ఉంటాయి. మురుడేశ్వర, గోకర్ణ, గోవా, ఉడుపి, నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి కన్యాకుమారి, వైనాడు. నేను కాదు, మా అన్నయ్య ఎక్కువ ట్రావెలింగ్ అనమాట. మనకు అంత టైం లేకపోయా. ఫస్ట్ అంతా జాబ్ కావాలి అని ఒక దీంట్లో ఉన్నాం. ఇప్పుడేమో జాబ్ వచ్చిన జాబ్లో సెలవులు కావాలంటే ఎవరు దొరికితే వెళ్ళిపోతాను ట్రావెలింగ్. అండ్ తాతగారు ఓకే, మీరే కరెక్ట్, నెమ్మదిగా మంచిగా వెళ్తున్నారు. అది బండి అంటే. చూద్దాం వస్తా. ఆగడు. సండే రేసింగ్ క్లబ్ టీ షర్ట్ కూడా అదిరిపోయింది కారణంగా. అండ్ అంతే గాయ్స్, ఊర్లోకి వచ్చేసాం. చిన్న షార్ట్స్ ఏమైనా తీసుకొని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ, బాయ్. ఒక చిన్న పని వల్ల మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. జస్ట్ టు రికార్డ్ షార్ట్స్ అండ్ రీల్స్ అంతే, ఇంకేం కాదు. బాయ్. అదే ముందుగా చెప్పినట్లు సౌండ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ టైం మంచి మైక్ని ఏదైనా పర్చేస్ చేసి ఐ విల్ యాడ్ సమ్ మోర్ గుడ్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్. ఓకే, స్లోగా వెళ్తున్నప్పుడు కొంచెం గట్టి మాట్లాడితే బాగా క్యాప్చర్ చేస్తుంది, కానీ లైక్ ఈ పుల్ వచ్చినప్పుడు మాత్రం అది అంతగా క్యాప్చర్ చేయట్లేదు, బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఐ విల్ ట్రై టు చేంజ్ ఇట్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ చూసుకుంటాను. And we are entering again into the town. That's it guys, no more what we call that adventure nor off-road nor anything else. అది ఇంకా ఫర్దర్ వీడియోస్లో I will try to keep adding those stuff. But for today this is it. Okay, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంటికి వస్తానేమో అని అనుకుంటున్నాను.
లేకపోతే ఇంకో పని ఉంటుంది, ఆ పని చూసుకొని రావాలి. సో దట్స్ ఇట్, అంతే. వచ్చే పైకి వచ్చి బాగుంటుంది అబ్బా రైడింగ్, అందుకే గోల్డ్ అని చూడొచ్చు. అక్క అక్క గూట్లో పెట్టేద్దాం ఇంకా. గూటిలోకి వచ్చేస్తున్నా. చూడండి భయ్య ఎలా పార్క్ చేశాడో, ఎవరో కానీ మహానుభావుడు. కొంచెం బ్యాక్ పెడితే పెట్టుకుంటాం కదా లోపలికి, హ్యాండ్ లాక్ కూడా వేస్తారు. అది సేఫ్టీ ముఖ్యం. అది నా ఫస్ట్ బైక్ అనమాట. ఎఫ్జెడ్ కోవిడ్ టైంలో కొన్నాం. బ్యాక్ టు హిస్ ఫ్రెండ్. దీన్ని ఎప్పుడైతే బాగా చేయిస్తామో దీని మీద కూడా మంచి రైడ్ వేద్దాం. బీస్ట్ ఆన్ ది రోడ్, మంచి బీస్ట్. ఇది వర్కింగ్ కండిషన్, నాన్ వర్కింగ్ కండిషన్. ఇది ఎఫ్జెడ్. బాయ్ బాయ్.